డీటెయిల్స్ చూస్తే రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి ఏంటి అప్డేట్స్? రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 గంటలకు సమావేశం జరుగుతుంది. మంత్రులు పిఎస్ హాజరవుతారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలపైనే చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు ఆలస్యం అయిపోయి, ఎందుకంటే చాలా కాలంగా గ్రామ పంచాయతీల పాలన కూడా పడకేసింది ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల. ఇప్పటికే ఏదైతే కేంద్రం నిధులు కూడా రాకుండా పోయాయి, ముఖ్యంగా 14 ఆర్థిక సంఘం నిధులు కూడా రావాలి, కానీ ఈ ప్రస్తుతం పాలన లేదు కాబట్టి నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. దీంతో మొత్తం పార్టీద్యం పడకేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఆ ఉత్సాహంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రేపు క్యాబినెట్ లో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే జాప్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ జీవోలు కూడా ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, లేక పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు వెళ్ళాలన్న దానిపైన కూడా రేపు క్యాబినెట్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే ప్రస్తుతం ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిందో ఆ స్థానాల్లో కూడా అంటే మా జనరల్ అభ్యర్థులకు కాకుండా బీసీ క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా ప్రత్యర్థి పార్టీలను కూడా ఒత్తిడిలోకి దించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. అందుకంటే ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఇస్తే మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అనివార్యత కల్పించాలని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి రేపు లోకల్ బాడీ ఎన్నికలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకవైపు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి మిగతా పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. థ్యాంక్ యూ చందు.